హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన సినిమా గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు దీన్ని 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. తన కెరీర్లో 50వ చిత్రం కావడంతో దీన్ని ఒక మైలురాయిగా ఉండాలనే ఉద్దేశంతో దిల్రాజు ఈ సాహసం చేశారు. ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. నిజం చెప్పాలంటే మనమే ఈ సినిమాను ఫ్లాప్ చేసుకున్నాం. అసలు ఇలాంటి మంచి సినిమాని ఫ్లాప్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రారు. ఏ దర్శకుడు గాని, ఏ నిర్మాత లేదా ఏ హీరో కూడా ఇటువంటి మంచి సినిమాను తీయడానికి ముందుకు రాలేరు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో అంతకంటే పాజిటివిటీ వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 200 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్ సాధించింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే పెద్ద లక్ష్యమే ఉంది. అది అందుకోవడం అసాధ్యం. 14వ తేదీన దిల్ రాజు నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా దిల్ రాజుకు 100 కోట్లు మాత్రమే వస్తాయి. అయినా గేమ్ చేంజర్ నష్టాలను పోర్చడం కష్టమే. పెట్టిన పెట్టుబడితో పాటు వాటికి అయిన వడ్డీలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ కు వారసుడని అనిపించుకున్నాడు. అదేంటంటే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, తర్వాత సుకుమార్తో మరో సినిమా చేయబోతున్నానని, ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత మీకు సినిమా చేస్తానని రామ్ చరణ్ దిల్ రాజుకు హామీ ఇచ్చారు. పారితోషికం ₹1 కూడా తీసుకోనని, సినిమా విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమై లాభాలు వస్తే ఆ లాభాల్లో వాటా ఇవ్వండి, లేదంటే అవి కూడా అవసరం లేదు అని స్పష్టంగా చెప్పాడు. దీని గురించి మీరేమంటారు? రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.